రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో శ్రీ మాతృశ్రీ మోదకొండమ్మ బోనాల కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీ మోదకొండమ్మ జాతర మహోత్సవం ఈ బోనాల కార్యక్రమం నుండి ప్రారంభమై 4వ తేదీన అమ్మవారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందని ఆలయ కమిటీ పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మార్కెట్ చైర్మన్ తనకాల వెంకటరమణమ్మ నాగేశ్వరరావు అమ్మవారిని దర్శించుకొని అనంతరం బోనాలు ఎత్తుకున్న మహిళలతో గ్రామ పురవీధుల్లో తిరిగారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బందాల పెద్ద అమ్మాజీ రమణ, మాజీ సర్పంచ్ బుద్ధ శ్రీను, రాపేట సత్యానందం, టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షులు అతికింశెట్టి కామరాజు, మద్దాల కృష్ణ, మాజీ జెడ్పీటీసీ మల్లా అవతారం, ఆలయ కమిటీ ప్రెసిడెంట్ తదితర భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు. వెల్కమ్ టు వైఎన్సీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో ప్రధానంగా ఈ రోజు శ్రీరంగపట్నం రావడానికి ప్రధానంగా ఈ రోజు శ్రీ మాదకొండమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవంలో ప్రారంభమయ్యాయి. ఈ రోజు అమ్మవారికి గరగలు తీసి అమ్మవారి బోనాలు ప్రతి ఒక్కరు గ్రామంలో ఉన్న మహిళలందరూ కూడా అమ్మవారి బోనం తీసుకుని అమ్మవారు గ్రామస్తులు అంతా మళ్ళీ తిరిగి ఈ యొక్క అమ్మవారి దగ్గరికి బోనాలు తీసుకొస్తారు. మరి అటువంటి కార్యక్రమం ఎక్కడో తెలంగాణలో జరిగి సమ్మక్క సారక్క జాతర మహోత్సవంలో ఏ విధంగా అయితే జరిగిందో ఈ కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో ఇక్కడున్న ఆలయ కమిటీ పెద్దలందరూ కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి అదే విధంగా రేపు 4వ తారీఖున అమ్మవారి జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి మరిన్ని విషయాలు కూడా ఈ గ్రామ పెద్దల నుంచి మరి ఆలయ కమిటీ పెద్దల నుంచి కూడా మనం తెలుసుకుందాం. మాతృశ్రీ మోదకొండమ్మ అమ్మవారు జాతర ఈరోజు 28వ తారీఖున మరి బోనాల పండుగ గరగలు తీసి అత్యంతంగా మెజార్టీలతో మరి ఆడపిల్లలందరూ మరి బోనాలు ఎత్తుకొని ప్రతి గడపకి వెళ్ళి మరి అమ్మ మా గ్రామం చల్లగా ఉండాలా అని ఈ రోజు నుంచి 24వ తారీఖు దాకా మరి ఉత్సాహాలు చేసుకుంటూ మరి ఆ తల్లిని ఇంటింటికి కొలిసి అమ్మ మరి మా గ్రామాన్ని మా ఆడపిల్లల్ని మా అందములందరినీ కాపాడి పాడి పంటలు మరి వర్షాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి మరి గ్రామంలో ఈ ఏడాది అమ్మ మరి చక్కగా మరి అమ్మవారు సమృద్ధి చేస్తే ఎప్పుడైనా సరే పాడి పంటలు ధనధాన్యాలు లోటు లేకుండా ఉన్నది కాబట్టి మరి చక్కగా చూస్తామని నిన్ను కోరుకుంటున్నాం తల్లి. మరి మా గ్రామ ప్రజల్ని మరి ఆడపడుచుల్ని అందరినీ కాపాడుతామని కోరుకుంటూ మరి నాకు ఇచ్చిన ఈ అవకాశం పెద్దలకి గ్రామస్తులకి కమిటీ సభ్యులు కూడా మరి ఎవరు కూడా దేనికి కూడా ప్రోత్సాహం చేయకుండా ఎవరైనా ఏదైనా అన్నా ఇది మందే ఈ తల్లి అని మీరు సక్రంగా ముందుకి ఈ సంబరం సాగించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ మోదకొండమ్మకి నమస్కారం. శ్రీరంగ ప్రజలందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం ఇలాగ మోదకొండమ్మ జాతర 100 సంవత్సరాల నుంచి అలాగే జరుగుతుంది. అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రతి ఏడా వర్షాలు సక్రమంగా కురాలి, పాడి పంటలు అభివృద్ధి చెందాలని అమ్మవారి ఆశీస్సులతో అందరూ సక్రమంగా జరుగుతుంది. బోనాలు ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతాయి. అలాగే 4వ తారీఖు అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా కూడా జరుగుతుంది. ప్రతి కుటుంబం నుంచి ప్రతి ఒక్కరూ ఆ వేషధారులతో అమ్మవారిని అలంకరించి అష్టాక్షరాలు ఇవ్వాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకున్నా. జై మోదకొండమ్మ తల్లి. మార్కొండమ్మ తల్లి గుడి దగ్గర నుంచి మాట్లాడుతున్నానండి. నా కూతురికి చాలా పెద్ద అనారోగ్యం వస్తే 2,50,000 రూపాయలు ఇంజక్షన్ చేయించినా పిల్ల బతకదన్నారు. అప్పుడు మా మార్కొండమ్మ తల్లికి దండం పెట్టుకున్నాం. మేకపోతుని ఇస్తామమ్మా కూతుర్ని బతికించు అని పెట్టుకున్న గంటగా నా కూతురు పల్సు పెరిగి బతికి బట్టగట్టింది. ఆ తల్లి మహా సత్యవంతురాలు. శ్రీరంగపట్నం కానీ మాధురు మాదకొండ ఘాటీలు తల్లి ఘనమైన తల్లి మాకెన్నో ఉపశాంతులు చేసి ఈ టాపిక్ అయ్యేలా నడిచిన ఎక్కడ అసాధ్యం జరగకుండా సంటి పిల్లలు కాపాడుతుంది. గుడ్డువాళ్ళు కూడా అక్కడ పడుకుంటే పళ్ళు ఇచ్చింది, కొట్టోళ్ళు పడుకుంటే కాళ్ళు ఇచ్చింది. ప్రతి ఏటా ఆ తల్లి గరగలు దిగబడుతుంది. మాకు ప్రతి పంట కూడా
శుభోదయం కలిగి పాడి పంటలు కలిగి ప్రతి బిడ్డలు ఆడబిడ్డలు అందరూ బాగుంటారు. మాకంతా క్షేమంగా జరుగుతుంది. అంత ప్రబలమైన తల్లి ఈ తల్లి పూజ ఎంత హెచ్చరికగా చేస్తే అంతా మాకు హెచ్చరికగానే ఉంటుంది. జై మాదకొండ, జై జై మాదకొండ. వైఎన్సీ ప్రేక్షకులకు నమస్కారం. మీ రాంబాబు.